అమ్మా అమ్మా అది ఇన్ని రోజులు ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. ఇబ్బంది పడతావు. నువ్వు అదంతా పట్టించుకోకమ్మా, మా ఆయన చూసుకుంటాడు. ప్రసాద్ మీ వైఫ్ కోర్ట్ కి వస్తారా రారా? ది కోర్ట్ వాంట్స్ నౌ. యువర్ ఆనర్, మాకు కొంచెం టైం ఇస్తే. I don't see any point in this, my lord. Please, Your It's Honor. a waste of ఈ time. కోర్టులో జడ్జి మీరా నేనా? గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానా. రే మొహమలా పెట్టకరా, నా వల్లే ఇదంతా జరిగిందన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా పెరిగిపోతుంది. వెళ్ళి మారదాం పద. వద్దురా. ఏరా కోపమా? నాకేం నీ మీద దాని మీద కోపం లేదురా. తన ప్లేస్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. కానీ నేను చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. ఈ పిల్లలు అనే ఎమోషన్ మీద బిజినెస్ చేసేస్తున్నారా. బిజినెస్ ఏంటి? నీ టీషర్ట్ ఎంత? ఇదే ఇదెంతరా? 1000 రూపాయలు డిస్కౌంట్లో 500కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అదే టీషర్ట్ నీ కొడుక్కి కొంటే ఎంత? అమ్మో 800 ఉంటుంది. 8 మిక్కీ మోజ్ పెట్టారనుకో 1500 అంటాడు కదా. చిన్నపిల్లల బట్టలంటే గుడ్డ తక్కువ కుట్టు తక్కువ. ఎంత ఉండాలి? సగానికంటే తక్కువ ఉండాలి. అవును కదా. చిన్నపిల్లల బట్టలనే కాదురా, వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఎక్కువే. వాళ్ళు ఆడుకునే బొమ్మలు, వాళ్ళు వాడే పెన్సిల్స్, స్కూల్ ఫీజులు. పేరెంట్స్ ముందు వెనకాల ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన ఎమోషన్ని క్యాష్ చేసుకుంటున్నారా. అవునరా, ఎన్ని ఖర్చు పెట్టాను. ఆ చౌరస్తాలు దిక్కుమాల చిన్న ప్లాస్టిక్ బొమ్మ కూడా 500 అడుగుతున్నారా? ఓరే నాయను. రాయ్ పద. ఎక్కడికి రా? రారా, లేచిరా, బండెక్కరా. తన ఇంటికైతే వద్దు నాన్న. ముందు నువ్వు బండెక్కరా. ఆ రోజు నేను ఈ స్థలం కొన్నది ఇల్లు కట్టి నీకిద్దామనేరా. నేను నా ఫ్రెండ్సు డెవలప్ అవుద్దని నమ్మి కొన్నావురా. నీ మాట వినకూడదని కాదు. అదేంటో నీ ఒక్కడి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి రావట్లేదు. తలరాత. కానీ ఒక్క విషయం రా, నీకు పుట్టబోయే వాళ్ళ కోసం నువ్వు చేస్తున్న ఫైట్లో కనీసం 10% నేను నాకు పుట్టిన పిల్లల కోసం చేసుంటే నా 2 పిల్లల జీవితాన్ని బాగా సెటిల్ చేసి ఉండేవాడినేమో. నువ్వు నన్ను అనటం కరెక్టేరా. నేను నీ జీవితాన్ని బాగా సెటిల్ చేయలేకపోయాను. సారీరా, సారీ. నానా, బుద్ధున్నోడు ఎవడైనా అక్కడ కొనకుండా ఇక్కడ తీసుకుంటాడా? ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం నీకు? రేయ్, ఇంత నిన్ను ఉండరా, నువ్వు వాగరా. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? కొన్న స్థలం చెరువు అయిందన్న బాధ కంటే వదులుకున్న స్థలం గేటెడ్ కమ్యూనిటీ అయిందన్న బాధ ఎక్కువగా ఉంది. నిన్ను స్కూటర్ ఎక్కడ ఉంది? తీసుకురా. తియ్యి. తీసుకురా. నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అని గ్యారంటీ ఏంటి అని ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని అడిగిన అజయ్ శర్మ. ప్రసాద్ భార్యని కోర్టుకొచ్చి ఆ విషయం కన్ఫర్మ్ చేయమన్న అజయ్ శర్మ. కోర్టుగా ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి విషయాలకి? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అమ్మాయి కోర్టుకి ఎలా వస్తుంది? నాకు తెలిసి రాదు భయ్య. రాదు. రాదు. ఆ అమ్మాయి కోర్టుకు వస్తుందా రాదా? My lord, ఆ అమ్మాయి రాదు. ఇతనికి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. ఇతను జెన్యున్ కాదని ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు.
అందుకే ఇన్ని హియరింగ్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కోర్టుకి ఎప్పుడూ ఎవ్వరూ రాలేదు. నోబడీ ఎవర్ టర్న్డ్ అప్ అండ్ ఐ మై లార్డ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇది నా అమ్మాయి ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. బట్ ఐ రెస్పెక్ట్ హర్ డెసిషన్ అండ్ విదౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్ మై లార్డ్, ఈ కేస్ ఇన్వాలిడ్, ఇన్కాన్సిక్వెన్షియల్ అండ్ ఇర్రెలవెంట్ గా భావించి ఈ కేసుని కొట్టేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. That'll be all, my lord. And just one more thing, if you allow me, please. ఈ కేసు వల్ల నా క్లయింట్ కి జరిగిన నష్టానికి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కేసు వల్ల నా క్లయింట్ కి జరిగిన అవమానానికి మీ లార్డ్ తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all, my lord. సార్, యువర్ ఆనర్, మిసెస్ ప్రసాద్. మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేయమ్మా. చేయనమ్మా. నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి కాల్ చేయి. ఆయన కాల్ చేయనప్పుడు నేనెందుకు కాల్ చేయాలి? పోనీ నేను కాల్ చేయనా? వద్దమ్మా. ఆయనకి నేనంటే ఇష్టం పోయింది, నేనంటే ప్రేమ పోయింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా కోర్టు కేసు అంటూ తిరిగాడు. నువ్వు చెప్పమ్మా, అసలు ఇలాంటి కేసు ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరమ్మా. అతనికి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం లేకపోతే నిన్ను నమ్మి ఆ కంపెనీ మీద కేసు పెడతాడు చెప్పు? అదే వేరే వాడైతే కంపెనీని నమ్మి నీ మీద కేసు పెట్టేవాడు. నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు. అది కాదమ్మా, అతను అలా ఆలోచించలేదు. అసలు పిల్లలే వద్దన్నవాడు ముందు నిన్ను అభాషణ చేయించుకోమనాలి కదా. ఒక్కసారన్నా ఆ మాట నీతో అన్నాడా? ఇదే ప్రశ్న తనని కోర్టులో అడిగినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి అని అడిగిన అజయ్ శర్మ. అబార్షన్ చేయించుకోండి, ఖర్చులు మేమిస్తాం అన్న కంపెనీ లాయర్. పిల్లల్ని వద్దనుకున్న మాట నిజమే, కానీ మరీ పుట్టబోయే బిడ్డను చంపుకునేంత కిరాతకునైతే కాదు సార్. My lord, how can this be allowed? I mean, at this point, at this stage of... Please let her speak. No, my lord, without any prior... Please let her speak. My lord. చూడమ్మా, నీకిక్కడ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్గా నా ఛాంబర్లో మాట్లాడటానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అక్కడ నేను, నువ్వు, ఇద్దరు లాయర్లు, ఇద్దరు విట్నెస్లు మాత్రమే ఉంటారు. వద్దు సార్, నేనేం తప్పు చేయలేదండి. అందరి ముందే మాట్లాడతాను. నెక్స్ట్ హియరింగ్ విల్ బి 22nd of next month. కేసు ఇంకా అవ్వలేదు. అజయ్ శర్మ అంత సులువుగా వదిలిపెట్టారు. అజయ్ శర్మ ఏం మెలక పెట్టకుండా ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ అడిగినట్టు అంత సులువుగా ₹1 కోటి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? అదేంటమ్మా, అలాంటి విషయం అందరి ముందు అంత ధైర్యంగా అనేసావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఉమన్ అని నేను చాలాసార్లు విన్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. తను ఉండగా నీకు ఏ భయం లేదయ్యా. నాకెందుకు సార్ భయం? ఏమనైతే మా ఆవిడ చూసుకుంటుంది. జీవితంలో థ్యాంక్స్ అండ్ సారీ రెండు ఒకేసారి చెప్పే పరిస్థితులు చాలా తక్కువ, కానీ చాలా బరువుగా ఉంటాయి. ఈరోజు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. నేను ఇంత ఇబ్బంది పెట్టినందుకు సారీ.
కానీ నా కోసం కోర్టుకు వచ్చి మాట్లాడావు చూడు, చాలా చాలా థ్యాంక్స్.